హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి అయితే వెళ్ళారండి. ఇంట్లో నా పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసుకున్నానండి. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, కూరగాయలు ఏమీ లేవు, కూరగాయలకు వెళ్ళాలి అని. ఇప్పుడైతే రెడీ అయ్యి వచ్చానండి. మార్కెట్కి అయితే బయలుదేరుతున్నాము. ఇలా బయటికి వెళ్తున్నామని పెద్ద స్టవ్ను కూడా తీసుకెళ్తున్నామండి. కొద్దిగా రిపేర్ ఉంది, మంట అనేది నల్లగా వస్తుందండి. సో అది కూడా చూపించుకొని వద్దామని తీసుకెళ్తున్నాము. దాని గురించి లాస్ట్ వరకు చూడండి, చెప్తాను ఏముందనేది. ఓకే అండి, ఇక్కడ మార్కెట్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఓకే అండి, మార్కెట్కి అయితే వచ్చాము. రాగానే ఫ్రెష్గా ఆకుకూరలు అయితే కనిపించాయండి. ఫస్ట్ ఆకుకూరలు అయితే తీసేసుకున్నాను. ఓకే అండి, ఇక్కడైతే టమాటాలు అవి తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే కూరగాయల ధరలు బాగా తగ్గాయండి. టమాటాల కిలో వచ్చేసి 25 రూపీసేనంటండి. బాగా తగ్గాయండి ఇప్పుడు. ఓకే అండి, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ తీసేసుకున్నాము. బయలుదేరామండి. వచ్చేదారిలో వాటర్ మిలన్స్ కనిపించాయండి. 100కి 3 అంట. అసలు చాలా బాగున్నాయండి, చాలా స్వీట్గా ఉన్నాయి. మనకు సీజన్లో తీసుకున్నా కానీ అంత స్వీట్గా లేవు. ఇప్పుడైతే చాలా స్వీట్గా ఉన్నాయండి. ఎండ అయితే బయట మామూలుగా లేదండి. అసలు ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉందండి. ఇంటికి వచ్చేసరికి తలనొప్పి వచ్చేసింది. ఇంకా అయినా కానీ ఇంట్లో పనులు ఉన్నాయి కదండి, ఈ కూరగాయలన్నీ సర్దుకోవాలి, వంట చేయాలి. లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పక్కన స్టవ్ ఆన్ చేసుకొని దోసకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ వేటికి వాటి అన్నీ పక్కన కవర్లలో వేసి పెట్టేశానండి. ఇక్కడ వాటర్ మిలన్ అయితే కట్ చేసుకొని తింటున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత స్వీట్గా ఉందంటే అంత స్వీట్గా ఉందండి నిజంగా. ఓకే అండి, ఇక్కడ దోసకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ఒకటే పని అండి. ఎండకు పోయి వచ్చినా సరే కాసేపు అట్లా కూర్చోడానికి లేదు, రెస్ట్ తీసుకోవడానికి. ఇంకెక్కడ పనులు అక్కడే ఉంటాయని మనం కూర్చుంటే. ఓకే అండి, ఇక్కడ దోసకాయ రెడీ అయిపోయిందండి కర్రీ. ఓకే అండి, చూడండి వెజిటేబుల్స్ అన్నీ ఎలా నీట్గా అన్నీ సర్ది ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. దేనికి దానికి సపరేట్గా పెట్టేశానండి. సో అలా పెట్టుకుంటే మనకు తొందరగా ఈజీగా పని కూడా అయిపోద్ది. వెజిటేబుల్స్ అన్నీ బాగా నీట్గా వేటికి వాటి కవర్లలో వేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇలా పెట్టుకుంటే మార్నింగ్ నాకు హడావిడి లేకుండా పని కూడా తొందరగా అయిపోద్దండి. బయటికి వెళ్ళేటప్పుడు ఈ స్టవ్ అయితే తీసుకెళ్ళామని చెప్పాను కదండి. బండి మీద నుంచి కింద పడిపోయి ఇది ఈ రెగ్యులేటర్ అనేది బెండ్ అయిపోయిందండి. మా వారు మొన్ననే వేయించుకుని వచ్చారు, అది 150 రూపీస్ ఇచ్చి. సో ఈరోజు మళ్ళీ 150 రూపీస్ వేసి మళ్ళీ కొత్తది తీసుకోవాల్సి వచ్చిందండి. ఒక పని అని అనుకుంటే బయటికి వెళ్ళేసరికి 2 డబల్ పనులు అయిపోతాయండి. మళ్ళీ ఈరోజు 150 రూపాయలు నష్టం మాకు. ఓకే అండి, ఇక్కడైతే పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి 3 రకాల పప్పులు అయితే నానబెట్టుకొని మిక్సీకి అయితే పట్టుకొని ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ అయితే చేస్తున్నానండి. పిండి అయితే ముందుగా మిక్సీకి పట్టుకున్నానండి మెత్తగా గట్టిగా. సో ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకోవాలి. ఓకే అండి, ఆయిల్ అయితే వేడైపోయింది. ఓకే అండి, ఇప్పుడు వడలు అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. అసలు మినప వడల కంటే ఈ వడలు చాలా టేస్ట్గా ఉన్నాయండి. అది మా సైడ్ అయితే వడలు అంటామండి, కొంతమంది గారెలు కూడా అని అంటారు. ఓకే అండి, చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఓకే అండి, వేడి వేడి వడలు ఎర్ర చట్నీ చేశానండి కాంబినేషన్. టేస్ట్ అయితే చాలా బాగుందండి అసలు. ఓకే అండి, ఇక్కడ వడలు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. మా పాప ఒక్కడైతే తింటా ఉందండి. బాబుని పిలిస్తే రాలేదు, బయట ఆడుకుంటున్నాడు. మా పాప అయితే చాలా బాగున్నాయి టేస్ట్ అంటుంది. మా పాప అయితే ఇక్కడ వేడి వేడి వడలు ఎర్ర చట్నీ వేసుకొని తింటుందండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది మమ్మీ అంటుంది. మా బాబు అయితే రాలేదండి, పైన ఆడుకుంటున్నాడు. ఓకే అండి, ఇవాళ వ్లాగ్ అయితే ఇదేనండి. వ్లాగ్ కానీ నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.